ఫోన్ కావాలి. ఫోనే జీవితమా? ఫోన్ అన్నం పెడుతుందా? ఫోన్ చదువు చెప్తుందా మనకు? ఫోన్ మన భవిష్యత్తు తయారు చేస్తుందా? కాదు. బస్ ఫోన్ కావాలి అంటుందన్నమాట. తను ఎలా కొట్టుకుంటుందంటే, ఇలా ఫిట్స్ వచ్చేస్తుంది చూడండి. అప్పుడు చూసారా ఫిట్స్ వచ్చిన పేషెంట్కి? అలా ఫిట్స్ వచ్చినట్టుగా తను అయిపోతుంది అనమాట. సో హాస్పిటల్ తీసుకెళ్లారు. తనకి ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. ఇంట్లో సాల్వ్ అయిపోయేది కదా అసలు చూస్తే. హాస్పిటల్ తీసుకెళ్ళాక బెడ్ పైన పడుకోబెట్టేసి తనకు సెలైన్ ఎక్కిస్తుంటే, ఆ సెలైన్ పొడుస్తారు కదా, ఇలాగా నీళ్లు పెడతారుగా, ఆ నీళ్ళు కూడా తీసి పడేస్తుంది అనమాట ఆ పాప. డాక్టర్స్ కూడా పరేషాన్ అయిపోయారు. ఏం కావాలి ఇంతకి పాపకి అంటే, ఫోన్ కావాలి. ఇలానే ఇన్సిడెంట్ గురించి వేరే దగ్గర చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మరి మేడం ఫోన్ ఇచ్చేయచ్చు కదా. మీరేమంటారు? ఇవ్వాలా పాపకి? వద్దా? ఇవ్వద్దా? ఎందుకు ఇవ్వద్దు? అంత చిన్నప్పటి నుంచి అంత అడిక్షన్ అయిపోతే మళ్ళీ ఇస్తూ ఉంటే ఇంకా పెద్ద అయ్యాక తను ఏం చదువుకుంటుంది, ఏం చేస్తుంది చెప్పండి? బుర్రలో ఇంకేదైనా తోచుతుంది తనకు? తోచదనమాట. అందుకే చిన్నప్పటి నుంచి అసలు అలవాట్లు మనం వేసుకోవద్దు. సరేనా? మరి ఫోన్ కావాలా వద్దా? ఇప్పుడే కావాలన్నారు కదా, మరి విన్న తర్వాత వద్దంటున్నారా? ఫోన్స్, ఈ పెద్ద పెద్ద ఫోన్స్ ఏవైతే ఉంటాయో దానికి చాలా రేడియేషన్ అనేది ఉంటుందన్నమాట. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిజిఎం సార్, పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఆయన దగ్గర మొబైల్ ఫోన్ లేదు. ఆలోచించండి. ఆయన ఏ కంపెనీ? బిఎస్ఎన్ఎల్ అంటే బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటండి? ల్యాండ్లైన్ ఫోన్ కదా. ఆ ల్యాండ్లైన్ ఫోన్కి ఉన్నటువంటి సిజిఎం దగ్గర ఫోన్ అనేది లేదు. అదేంటి సార్ మరి మీ దగ్గర ఫోన్ లేదు ఏంటి అని అడిగితే అని ఏం చెప్పారు తెలుసా? మాకు స్ట్రిక్ట్లీగా వార్నింగ్ అనమాట ఇవ్వడం జరిగింది. మీరు ఏవైనా సరే మొబైల్ ఫోన్ వాడకూడదు. వాడినా కూడా చిన్న ఫోన్ అనేది మాత్రమే వాడాలి. ఏదైతే టచ్ స్క్రీన్ లేనిటువంటి చిన్న ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఫోనే వాడాలి. అది కూడా 1 feet దూరాన పెట్టాలి. ఎందుకంటే ఈ ఫోన్ యొక్క రేడియేషన్ అయితే ఉంటుందో మన బాడీని చాలా హార్మ్ చేస్తుంది అని చెప్పారు అన్నమాట. కొంతమంది ఫోన్స్ ఏం చేస్తుంటారు? తల దగ్గరనే పెట్టుకుంటారు అన్నమాట. దాని రేడియేషన్ ఏమవుతుంది? మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. మన ఆర్గన్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మొబైల్ ఫోన్ మీరు చూసారు ఎప్పుడైనా? ఎంత హెవీగా ఉంటుంది, అవునా కదా? ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశారట. 2 మొబైల్ ఫోన్స్, ఇంకా వెనకాల ఒక టేప్ రికార్డ్ పెట్టారు. టేప్ రికార్డ్ ఆన్ చేశారు. 2 మొబైల్ ఫోన్స్ కూడా ఆన్ చేశారన్నమాట. మధ్యలో ఒక కోడిగుడ్డు పెట్టారు. ఏం జరిగింది? ఆ కోడిగుడ్డు ఉడికిపోయిందన్నమాట. ఎలా ఉడికిందొచ్చు? వేడి. ఏ వేడి? ఫోన్ యొక్క రేడియేషన్ యొక్క వేడి అన్నమాట. అర్థమైందా? అందుకే ఫోన్ కావాలి, నాకు వాట్సాప్ కావాలి, ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వచ్చాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండేది ఏమి కూడా లేవు అన్నమాట. అర్థమైందా? ఇంకో ప్రాక్టికల్ ఇన్సిడెంట్. ఒక అబ్బాయి 22 years అబ్బాయి అన్నమాట. ఒక అంబిషన్ పెట్టుకున్నాడు. మీరందరూ కూడా పెద్ద అయ్యాక ఏమవుతారని అంబిషన్ పెట్టుకున్నారు? ఏమవుతారమ్మా? ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంజనీర్స్, కాబోయే ఇంజనీర్స్. డాక్టర్స్, కాబోయే డాక్టర్స్. చేతులు పెద్దగా లేపాలి కదా. డాక్టర్స్. ఇంకా సైంటిస్ట్. ఎంతమంది? ఎవరు సైంటిస్ట్? ఎవరా సైంటిస్ట్? ఒకరు ఉన్నారు. టీచర్ అవుతారా? మెజారిటీ అమ్మాయి టీచర్. ఇంకేమవుతారు? స్పోర్ట్స్ మెన్, క్రికెటర్ అవుతారా? ఏమవుతారు పెద్దయ్యాక? పోలీస్. ఓకే, పోలీస్ ఎంతమంది? ఓకే, లేడీ పోలీస్ కూడా ఉన్నారండి. లేడీ పోలీస్ చేతులు లేపండి. వెరీ గుడ్. పోలీస్. ఇంకా పాలిటీషియన్ అవుతారా?
పాలిటీషియన్ అవుతారా? అవరా? ఇంకేమవుతారమ్మా? కలెక్టర్. కలెక్టర్ ఎంతమంది? కలెక్టర్. ఇంకా యాక్టరా? ఎంతమంది యాక్టర్? ఎవరు లేరు యాక్టరా? చాలా మంచిది. ఓకే. సో ఇవన్నీ అంబిషన్ పెట్టుకున్నారా మీరు చిన్నప్పటి నుంచి? ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు అంబిషన్? అంబిషన్ ఎందుకు పెట్టుకుంటాము? అవునా కదా? అలా అవ్వటానికి ఏం చెయ్యాలి మరి? ఏం చేయాలి? మంచి చదువుకోవాలి. అప్పుడప్పుడు చదువుకోవాలా? రోజు చదువుకోవాలా? స్కూల్కి రోజు రావాలా? అప్పుడప్పుడు రావాలా? రోజు రావాలి కదా. ఇలానే మీలానే ఒక అబ్బాయి అనమాట. తనకు 22 సంవత్సరాలు అయ్యాయి. అయితే తన చిన్నప్పటి నుంచి అంబిషన్ ఏంటంటే నేను పైలట్ అవ్వాలి అనుకున్నారు అనమాట. పైలట్ తెలుసు అందరికి? ఏం చేస్తారు? ఏరోప్లేన్ తోస్తారా? నడుపుతారా? ఎక్కడ కూర్చొని నడుపుతారు? లోపల బయటనా? లోపల కూర్చొని నడుపుతారు అనమాట. ఓకే. సో పైలట్ అవ్వాలి అని చెప్పి మంచిగా ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యారు. ఫిజికల్గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారు అనమాట. చేయించుకుంటుంటే అక్కడ తనకు తెలిసింది ఏంటంటే బాడీ అంతా బాగానే ఉంది, కానీ ఎడం వైపు ఒక పెద్ద గడ్డ ఉందన్నమాట లోపల. అది తనకు కూడా తెలియలేదు. ఇంత బాగానే ఉన్నాను కదా అనుకున్నారు. అక్కడ ఫిజికల్ టెస్ట్లో చూసేసరికి లోపల తీశారు. ఇంత పెద్ద గడ్డ అనమాట, కనిపించకుండా ఉంది. ఇక్కడంతా కూడా ఆపరేషన్ చేశారు. అది దేని కారణంగా అంటే చిన్నగా సుపారీ ఉంటుంది కదా, ఈ సుపారీ తినేటువంటి అలవాటు ఉంది అనమాట తనకు. పెద్దగా ఏం తినట్లేదు, కాకపోతే రోజు తినాల్సిందే అనమాట. రోజు తింటూ ఏమైపోయిందట, లోపల ఒక గడ్డ ఫామ్ అయిపోయింది అనమాట. సో తనకు పైలట్ సెలెక్షన్ సెలెక్ట్ అయ్యాడా? అవ్వలేదు. ఎంత డిప్రెషన్ వచ్చేసింది వచ్చే అబ్బాయికి. ఎంత గొప్పగా చిన్నప్పటి నుంచి ఎంత ఆశలు పెట్టుకున్నాడు తను. నేను పైలట్ అవ్వాలి, అమ్మ నాన్న పేరు అనమాట ప్రఖ్యాతం చేయాలి, నేను చదువుకున్న స్కూల్ కాలేజీ పేరు ప్రఖ్యాతం చేయాలి, టీచర్స్ పేరు ప్రఖ్యాతం చేయాలి అని చెప్పి. కానీ ఆ చిన్న అలవాటు కారణంగా తన భవిష్యత్తు అంతా కూడా పాడైపోయింది అనమాట. సరేనా? సో మనం ఏం చేయాలి మరి ఇప్పటి నుంచి? దేనికి మనము టెంప్ట్ అవ్వకూడదు అనమాట. అది ఏదైనా సరే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే అనమాట. అది టీవీ అయినా సరే, లేకపోతే మొబైల్ ఫోన్ అయినా సరే. ఎందుకంటే ఫోన్ ఎంత డేంజరస్ గా ఉంది చెప్పానా? ఏమవుతుంది దాని రేడియేషన్తో? కోడిగుడ్డు ఉడికిపోతుంది. అంటే మన తల దగ్గర పెట్టుకుని పడుకుంటే మన బ్రెయిన్ ఏమవుతుంది మరి? బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మెమరీ పవర్ పోతుంది అనమాట. అర్థమైందా? దాంతో పాటు మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎందుకంటే మీరంటే మీ అమ్మ నాన్నకి ఇష్టం కదా, ఇష్టమా కాదా? అందుకే ఇంత మంచి స్కూల్లో వేశారు, ఇంత మంచి శిక్షణ ఇస్తున్నారు, మీకు ఇంత మంచి పాలన ఇస్తున్నారు. అమ్మ నాన్న ఎవరిలో కూడా ఈ చిన్న వ్యసనం ఉన్నా కూడా దాన్ని మాన్పించే శక్తి మీలో ఉంది అన్నమాట. ఉందా? ఏమేమి వ్యసనాలు? అది ఏదైనా సరే, సిగరెట్ అయినా, టొబాకో అయినా, అది లేకపోతే ఆల్కహాల్ అయినా, ఊరికి టీవీ చూసేదైనా, లేకపోతే కార్డ్స్ ఆడుకుంటారు కదా, మంచి అలవాటు అది కాదు కదా. అవునా? మీ డాడీ ఏం చేస్తారు, మీ మమ్మీ ఏం చేస్తారు అంటే, మా డాడీ తాగుతారు అన్నట్టు బాగుంటుందా? మీ మమ్మీ ఫలానా తాగుతుంది చేసినట్టు బాగుంటుందా? కాదు కదా. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఎఫెక్ట్ అవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, ఎక్కువ మొబైల్ యూస్ చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి మీరందరూ దగ్గర కూర్చుని పేరెంట్స్కి ప్రేమతో అర్థం చేయించి వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించండి, ప్రామిస్ చేయించండి, ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అని చెప్పి. శాంతి అని. గుడ్ మార్నింగ్. ఓం శాంతి. ఓం శాంతి. మీ స్కూల్ పేరేంటండి? ఓకే, మీ స్కూల్ పేరు చాలా చక్కగా ఉంది, శుభోదయం కదా. ఈరోజు ఉదయం చాలా శుభంగా జరిగింది మనకు. కాబట్టి ప్రకృతి కూడా
భగవంతుడు కూడా మనకు సహకరిస్తున్నారు. మీ యొక్క మ్యూజికల్ స్వాగతం చాలా చాలా నచ్చింది. మీ సార్ అయితే ఉన్నటువంటి ఒక గొప్ప కవి లాగా ఉన్నారు. చాలా మంచి మంచి కవిత్వాలతో, రైమింగ్ వర్డ్స్తో, ఇంకా మీరు ఫిజికల్ మూవ్మెంట్ ఏం లేకుండా చాలా మంచిగా, నేను ఏ స్కూల్లో కూడా చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం సిద్దిపేటకి రావడం జరిగింది. మరి మీ యొక్క స్కూల్, మీ యొక్క యాక్టివిటీ, మీ స్వాగతం యాక్టివిటీ చూసి చాలా చాలా మంచిగా అనిపించింది. సో కంగ్రాట్స్. మీకోసం మీరు ఒకసారి చెప్పట్లేదు. మా గురించి తెలుసా మరి మీకు? మా గురించి తెలుసా? ఎవరెవరికి తెలుసు? ఎవరికి తెలియదు. సో మా గురించి వింటారా ఫస్ట్? ఎలాగైతే మీ స్కూల్ పేరేమో శుభోదయ విద్యాలయ అన్నమాట మీ స్కూల్. అలానే మేము కూడా వచ్చింది ఒక స్కూల్ నుంచి. కాకపోతే మా స్కూల్ పేరు చాలా పెద్ద పేరు ఉంది. మా స్కూల్ పేరు చెప్పనా? మా స్కూల్ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అంటారు. సరేనా? మీదేమో శుభోదయ విద్యాలయ, మాదేమో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. కాకపోతే మీ స్కూల్కి మా స్కూల్కి చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. ఏంటో డిఫరెన్స్? మీ స్కూల్లో మీరు విద్యార్థులు అన్న వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకొని వస్తారు రోజు. ఈ పింక్ షర్ట్ అనేది మీకు యూనిఫామ్ కదా. రోజు ఇదే యూనిఫామ్ లో వస్తారా, వేరే ఏదైనా యూనిఫామ్ లో కూడా వస్తారా? సేమ్ యూనిఫామ్ ఉంటుంది. ఇటువంటి యూనిఫామ్ మీ టీచర్స్ కి ఉంటుందా? ఉండదు. యూనిఫామ్ ఎవరు వేసుకుంటారు? స్టూడెంట్స్ వేసుకుంటారు. కానీ ఇక్కడ మా స్కూల్లో ఏంటంటే, మేము వైట్ డ్రెస్ ఎవరైతే వేసుకున్నాం కదా, మేము టీచర్స్, మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైతే మీ పేరెంట్స్ కానీ మీరు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కలర్ డ్రెస్లో ఉంటారు. ఇక్కడ మేము టీచర్స్ యూనిఫామ్ వేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? మీరేం చేస్తారు? మీరు స్టూడెంట్స్ యూనిఫామ్ వేసుకుంటారు మీ విద్యాలయాల్లో. మా విద్యాలయంలో మేము టీచర్స్ యూనిఫామ్ వేసుకుంటాం. బాగుంది కదా? మ్యాచ్ అవుతుందా ఇద్దరిది? అవ్వట్లేదు కదా? సరే. మరి మీ స్కూల్లో మా స్కూల్కి డిఫరెన్స్ ఏంటంటే, మీ క్లాస్ వైజ్గా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరందరు ఏ క్లాస్ పిల్లలు? ఏ క్లాస్ మీరు? థర్డ్ క్లాస్. అందరు థర్డ్ క్లాస్ ఏనా? మరి థర్డ్ నుంచి 10th వరకు కూర్చున్నారు అన్నమాట. ఓకే. సో సెపరేట్ క్లాసెస్ ఉంటాయి కదా మీకు. కానీ మా దగ్గర ఏంటంటే అందరికీ 5 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి 50 సంవత్సరాల వాళ్ళ దగ్గర నుంచి 100 సంవత్సరాల వాళ్ళందరూ కూడా ఒకటే క్లాస్లో కూర్చుంటారు. సరేనా? సో మేము ఏం టీచ్ చేస్తామొచ్చు వాళ్ళకు? మంచిగా ఎలా ఆలోచించాలి, మంచి ఎలాగా మాట్లాడాలి, మంచి యాక్టివిటీస్, మంచి కర్మలు ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. బహుశా మీ సబ్జెక్ట్స్లో మారల్ సైన్స్ క్లాస్ అనేది ఉంటుందా? మారల్ సైన్స్ ఉందా వాళ్ళకు సబ్జెక్ట్? లేదు. ప్రీవియస్ అకాడమీస్లో ఉండేవి అనమాట. మారల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక క్లాస్ ఉండేది అనమాట. అంటే ఎవరెవరైతే గతంలో హిస్టరీలో ఉండి వెళ్ళిపోయారో వాళ్ళ లైఫ్ నుంచి మనకి ఏమి ఇచ్చి వెళ్ళారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకునేది ఉంది అనేది మనకు తెలియజేసేటువంటి ఒక క్లాస్ అనేది ఉండేది. అంటే ఎందుకు? చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇళ్ళల్లో బామ్మలు ఉన్నారా? నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారు? మీకు రాత్రిపూట కథ చెప్తారా? మీరు అడుగుతారా వాళ్ళకి కథలు ఏమైనా? ఇప్పటిదాకా విన్నారా? వాళ్ళ నుంచి విన్నారు కదా. ఆ కథలో ఏముంటుంది మరి? ఆ కథలో ఏముంటుంది? వాళ్ళు చెప్పిన కథల్లో బాగుంటాయా కథలు? నీతి ఉంటుందన్నమాట. ఆ నీతి ఉన్నటువంటి కథలు విని వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు వినిపిస్తారు పెద్దవాళ్ళు మనకు ఆ నీతి వాక్యాలు, నీతి కథలు? ఆ నీతిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి, మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి కదా. సో ఇలాగా ఇక్కడ మేము చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని తమ జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటారు అన్నమాట. సో ఈరోజు స్పెషల్గా మీ ప్రిన్సిపల్ సార్
అన్నమాట మమ్మల్ని ఆహ్వానించారు. మేము పర్మిషన్ అడిగామన్నమాట మీ అందరితో, మీ అందరి ముఖాలు చూసి మీతో కొంచెం మాట్లాడదామని చెప్పి. మరి రెడీ అందరూ మా మాటలు వినటానికి? సో స్పెషల్గా ఏంటంటే మేము వచ్చింది ఒక క్యాంపెయిన్ తరఫున వచ్చామన్నమాట. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటంటే, ఇక్కడ ఉందా బాగా వెనకాల కనిపిస్తుందా క్యాంపెయిన్ పేరు? చదవండి అందరూ. మై ఇండియా అడిక్షన్ ఫ్రీ ఇండియా అనేటువంటి ఒక క్యాంపెయిన్ తరఫున వచ్చామన్నమాట. మన యొక్క ఇండియా అనండి, మన తెలంగాణ ఎస్పెషల్గా మన ఇల్లు, మన స్కూల్, మనం వెళ్ళబోయేటువంటి కాలేజ్ ఇవన్నీ కూడా అడిక్షన్ ఫ్రీగా అవ్వాలి. ఈ విషయం పైన మనం తెలుసుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అసలు అడిక్షన్ అంటే ఏంటి తెలుసమ్మా మీకు? అడిక్షన్ అంటే ఏంటి మరి? అడిక్షన్ అంటే ఏదైనా మనకు చాలా చాలా మంచిగా అనిపించి అది మనకు కట్టి పడేస్తూ ఉంటుంది. అది లేకుండా మనము ఉండలేము, అది లేకుండా మనము ఇంకే పని మనం చేయలేము. దానిపైన టోటల్ డిపెండెన్సీ అనేది ఉంటుంది. దానికి మనం అడిక్షన్ అని అంటాం అన్నమాట. వింటున్నారా అందరూ బాయ్స్? అడిక్షన్ అంటే దేనిపై నా జీవితం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. నేను ఏ కర్మలు కూడా చెయ్యను అది లేకుండా. ఎవరి మాట మనకు వినేది లేదు, బస్ నాకు తోచింది నేను చేయాల్సిందే. దాన్ని అంటాం మనము అడిక్షన్ అని చెప్పి. స్పెషల్గా చూడండి, పెద్దవాళ్ళు, మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు అనమాట, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటారు. చూసారా ఎవరైనా సిగరెట్ స్మోక్ చేసేటప్పుడు? సిగరెట్ ఏంటి, తంబాకు ఏంటి, తాగడం ఏంటి, ఇవన్నీ కూడా మంచి అలవాట్ల కాదా? మీ ఇంట్లో ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారా? లేరా? సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు కూడా లేరా? రియలీ? నిజంగా చాలా మంచిది మరి. కానీ ఎప్పుడో ఒక దగ్గర మనం చూస్తూ ఉంటాం అన్నమాట, చిన్నగా సిగరెట్ స్మోక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ చిన్నగా సిగరెట్ స్మోక్ చేస్తూ చేస్తూ ఏమైపోతుందట, వాళ్ళకి ఆ టేస్ట్ మంచిగా అనిపించి వాళ్ళుగా చైన్ స్మోకర్గా అయిపోతారు. ఎవరైనా సరే పుట్టుక నుంచి చైన్ స్మోకర్గా ఉండరు, పుట్టుక నుంచి అనమాట అడిక్టెడ్గా ఏమీ ఉండరు అనమాట. కానీ ఆ ఫ్రెండ్స్ ఇక ప్రెషర్లోకి వచ్చేసి, ఇప్పుడు మీరు ఉన్నారు ఇంత చిన్న చిన్న ఏజ్, మీ ఏజ్లో ఎంత మంచి మీరు చదువుకుంటున్నారు కదా, మీ పాఠాలు చెప్తారు మంచిగా, మీ ప్రిన్సిపల్ ఎంత మంచి మంచి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు, ఇలా ఎంత మంచిగా మీరు చదువుకుంటూ ఉంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు? చాలా బాగుంటుంది, అవునా? కానీ మధ్యలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చి కొంచెం ఈ సిగరెట్ తాగి చూద్దాము, కొంచెం అది తాగి చూద్దాము అన్నారే అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? తాగరా? నిజంగా వాళ్ళు అంటారు, ఇగో ఇప్పుడు తాగావా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, తాగకపోయావా నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పారనుకోండి, అప్పుడు అయినా కూడా తాగరా? ఫ్రెండ్షిప్ పోయినా పర్లేదా? రియలీ? ఎవరెవరు ఆ పని చేస్తారు? అమ్మాయిలు కూడా తాగరు కదా. అసలు అది ఏమిటి మనం తెలుసుకోవాలి. అది ఒక పాయిజన్ లాంటిది తెలుసా. ఇప్పుడు మీకు ఈ ఏజ్లో మీరు అనుకుంటున్నారు, మేమైతే తాగం కదా మేడం, మరి మాకైతే దాని గురించి అసలు ఏమి తెలియదు, మాకెందుకు చెప్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. కానీ రేపు మీరు ఈరోజు చిన్నపిల్లలు ఉన్నారు, రేపు మీరు పెద్దగా అవుతారు కదా, అవుతారా? ఇలానే ఉంటారా? అవుతారు. ఇప్పుడు మీరు ఏదైతే వింటారో, ఏదైతే మీరు తెలుసుకుంటారో, ఏదైతే అర్థం చేసుకుంటారో అది బీజం లాగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరు చేసే ప్రతి యాక్టివిటీ ఒక సంస్కారం లాగా మారిపోతుంది. మీరు చేసేది ప్రతిదీ కూడా మంచిగా చెడు అనేది తర్వాత అర్థం అవుతుంది అనమాట మనకు. కాబట్టి ఆ విచక్షణ శక్తి రావాలి అంటే ఇప్పటి నుంచి అనమాట మీకు ఆ జ్ఞానోదయం అనేది చేయించడానికి మేము వచ్చాం. చాలా మంది డాక్టర్స్ వచ్చారు మాతో పాటు గ్రూప్లో. అయితే డాక్టర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర పేషెంట్స్ వచ్చారట. ఎంత వయసు అంటే ఒక అబ్బాయి అంటే అబౌట్ 5 years ఉన్నారన్నమాట. ఎంత ఏజ్? సరే, టీవీ ఎన్ని గంటలు చూస్తారు మీరు? ఎన్ని గంటలు చూస్తారమ్మా? ½ an hour చూస్తారా? ఓకే. ఇంకా అమ్మాయిలు? అబ్బాయిలు అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అమ్మాయిలు ఏం చేస్తారు? టీవీ చూస్తారా?
నిన్న మేము ఒక స్కూల్కి వెళ్ళాము. ఆ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం చెప్తున్నారు ఏంటంటే, మా దగ్గర ఒక పాప ఉందక్య, షీఈస్ 5 years old. మళ్ళీ 5 years తెలుసా, చిన్న చిన్న పిల్లలు 5 years old. ఈ టీవీ, మా టీవీ, ఇంకేం టీవీలు ఉంటాయి వినిపించట్లేదు, జెమినీ టీవీ. ఓకే, ఇంకా చూసారా, నాకన్నా బాగా మీరు చెప్తున్నారా అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలుసు ఈ ఛానల్స్ అన్ని? అంటే మీరు చూస్తేనే కదా మీకు తెలుస్తుంది, అవునా కదా? సో ఇన్ని ఛానల్స్ మీరు చూస్తుంటారా? మరి ఏ ఛానల్లో ఏ టైంకి ఏ సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ నటించేటువంటి ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అన్నీ కూడా ఆ పాప చెప్తుంది అనమాట. మీరు చెప్తారా? మీరు కూడా చెప్తారేమో, ఎవరైనా చెప్తారా? ఆలోచించండి. ఇప్పుడు ఈ వయసులో మంచి చదువుకొని, మంచి మాటలు విని, మంచి విషయాలు చేయటానికి ఆ శక్తి సంపాదించుకొని మంచి మంచివన్నీ కూడా ఈ ఇన్పుట్ లోపల మనం ఫీడ్ చేసుకోవాలి కదా. ఈ టైంలో అనవసరమైనవన్నీ కూడా ఆ మూవీలో, ఈ సీరియల్లో వాళ్ళు ఇలా చెప్పారు అవన్నీ లోపల పెట్టుకున్నారు అనుకోండి, ఈ మెమరీ అంతా ఏమవుతుంది? మెమరీ ఫుల్ అయిపోతుంది కదా. మెమరీ ఫుల్ అయిపోతే మళ్ళీ ఈ చదువులన్నీ కూడా ఎక్కుతాయా బుర్రకి? ఎక్కవు. అప్పుడు ఏముంటుంది మరి పాప? నాకు అదైతే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇదైతే సార్ చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయి కదా, ఈ చదువు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా అస్సలు ఎక్కట్లేదు. ఎందుకంటే లోపల ఫుల్ అయిపోయింది అనమాట మెమరీ. దాన్ని మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? మనము డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలాగైతే సిస్టంలో కూడా మెమరీ ఫుల్ అయిపోతే డిలీట్ చేయాలి కదా. అలాగా దీనికి డిలీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు డిలీట్ చేయటం? ముందే మంచిగా పెట్టుకుంటే అయిపోతుంది కదా. డిలీట్ చేయడం అంత ఈజీయా? మరి ఈజీ కాదు. సో టీవీ చూడడం, ఎక్కువ టీవీ చూడడం కూడా అడిక్షన్. అడిక్షన్ ఇంకా మంచిగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరు టీ తాగుతారా? ఎన్నిసార్లు తాగుతారు? ఎన్నిసార్లు? 2 times. 2 times. 1 time, 2 times. అవసరమా మీకు టీ తాగడం అనేది? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, టీ కావాలి. టీ లేకపోతే తలనొప్పి వస్తుంది. ఎవరెవరికి ఉంటుంది అలాగా? టీ తాగనప్పుడు తలనొప్పి బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. టీ కావాల్సిందే. మీల్స్ లేకపోయినా, అన్నం లేకపోయినా పర్లేదు, కానీ టీ అనేది అవసరం. ఎవరెవరికి అలా ఉంటుంది? ఎవరికి ఉండదా? మంచిదే. అస్సలు టీ తాగకుండా ఉంటే టీ ప్లేస్లో మీరు పాలు తాగితే ఇంకా మంచిది ఈ ఏజ్కి అన్నమాట. సో ఎలాగైతే టీ తాగుతున్నారు మీరు, టీ అనేది వన్స్ ఆర్ ట్వైస్ తాగితే ఓకే కదా. కానీ అదే మీరు పదే తాగుతున్నారు, 3 times తాగుతున్నారు, 4 times తాగుతున్నారు, 6 times తాగుతున్నారు అనమాట. భోజనం కూడా మానేసి టీ కావాలి అంటున్నారు అంటే దాన్ని అంటాం మనము అడిక్షన్. అది లేకుండా మనము ఉండలేము. అది లేకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది, చక్కెర వచ్చేస్తుంది, ఏ పని నేను చేయలేకపోతున్నాను, దాన్ని అంటారు అడిక్షన్ అన్నమాట. సో మామూలుగా తాగడం వేరే విషయం, కానీ అడిక్టెడ్ అనేది మనము ఎప్పుడు కూడా అయిపోతాం. సరేనా? సో టీ మానేస్తారా? మరి టీ మానేసి ఏం చేస్తారు? పాలు తాగుతారా? ఇష్టమేనా పాలు? అందరికీ ఇష్టమేనా? కొన్ని ఒక్కసారి మరి చాయ్ కూడా తాగేస్తారా? ఏం చేస్తారు? పాలు తాగితే చాలా హెల్దీగా ఉంటారన్నమాట. ఓకే, ఫిజికలీ మెంటలీ చాలా హెల్దీగా ఉంటారు. సరే, ఇదొక రకమైన అడిక్షన్. కొన్నిసార్లు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నెయిల్ పెయింట్ వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటారా? వేసుకోరా? ఎవరెవరు వేసుకోరు? వెరీ ఫ్యూ కదా, చాలా కొంతమంది వేసుకోరు. అంటే రిమైనింగ్ అదర్స్ అందరు కూడా వేసుకుంటారు. ఓకే, ఎప్పుడెప్పుడు వేసుకుంటారమ్మా? ఎప్పుడెప్పుడు వేసుకుంటారు? పండుగలప్పుడు వేసుకుంటారు, అవునా కదా? ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటారు. ఓకే, వేసుకున్న తర్వాత మళ్ళీ మీ స్కూల్లో అలా ఉన్నా నెయిల్ పెయింట్ ఇవన్నీ అలా చేస్తారా? అలా చేయరా? మరి ఏం చేస్తారు? నెయిల్ పెయింట్ ఉంటే
రిమూవ్ చేసేస్తారా, దాన్ని తీసేస్తారన్నమాట. కానీ ఆలోచించండి, నెయిల్ పెయింట్ వేసుకుంటే అది అవసరమా? అది మంచి డ్రెస్ వేసుకున్నారు ఫంక్షన్కి, మంచి రెడీ అయ్యారు, కానీ ఆ నెయిల్స్ని కూడా చూస్తారా? ఎవరైనా చూస్తారా? చూడరా? మరి ఎందుకు వేసుకోవాలి? ఎందుకు ఖర్చు పెట్టాలి దాని వెనకాల? లేకపోతే ఏమవుతుంది, కొంతమంది ఇంట్లో ఈయన ప్రిన్సిపల్ మేడం చెప్తున్నారు అన్నమాట, నెయిల్ పాలిష్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టేస్తున్నారట. అది కావాలి అంటే కావాలి, ఉంది వేసుకున్నాము ఒకటే ఓకే అనమాట. కానీ లేనప్పుడు మళ్ళీ దాన్ని కొనుక్కొని డబ్బులు లేకపోయినా కూడా పూర్తిగా అనమాట పిలించేసి అమ్మ నాన్నకి అది కావాలి అనుకోవడం అనేది అడిక్షన్. సరేనా? సో అడిక్షన్ అనేది ఒక్క బీడీ అని, సిగరెట్ అని, తంబాకు అని, తాగడం అని కదా, ఆల్కహాల్ అని, ఇవన్నీ కాదు. ఏ విషయం అయితే దాన్ని ఎంత పడుతున్నాం మనము అనేది అడిక్షన్ అన్నమాట. అర్థమైందా? ఈ మధ్య చూడండి, పేరెంట్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి మొబైల్ ఫోన్స్. ఈ మధ్య పెద్దవాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ తీసుకొని ఎలా యూజ్ చేస్తున్నారంటే, పెద్దవాళ్ళు కూడా రావేమో ఆపరేట్ చేయడం మొబైల్ ఫోన్స్. ఆ మొబైల్స్ అన్నీ కూడా ఎటువంటి ఫోన్స్ ఉంటున్నాయి ఈ మధ్య? టచ్ స్క్రీన్. చూసారా ఎంత డెవలప్డ్? టచ్ స్క్రీన్ ఉంటున్నాయి అన్నమాట. ఎందుకు టచ్ స్క్రీన్ కావాలి మొబైల్? మీరు చెప్పారా అమ్మ నాన్నకి, నేను ఈ క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత నాకు ఫలానా కావాలి? ఏం కావాలి? 8th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత, 3rd క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత, 9th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత, 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఏం కావాలి అంటే ఫోన్ కావాలా? ఎవరెవరు కావాలమ్మా ఫోన్? వెరీ గుడ్ చేతులు లేపుతున్నారు, లేపండి. ఫోన్ కావాలి. అరే అమ్మాయికి అసలు వద్దా ఫోన్? మళ్ళీ మేడం ఏమంటుందో ఏమో, ముందు నుంచి చేయలేకపోతే బెస్ట్ కదా. ఎందుకు కావాలి ఫోన్? ఏ క్లాస్ మీరు? 4th క్లాస్. మై గాడ్, చాలా పెద్ద క్లాస్. ఓకే, ఎందుకు కావాలి మా ఫోన్ మీకు? ఎందుకు కావాలి? గేమ్స్ ఆడుకోవటానికి కావాలి అమ్మా. ఓకే, ఇంకా దేనికి కావాలి? ఫోటో తీయడానికి కావాలి. అక్కడ నించున్నారు కదా అంకల్, ఎంత మంచి ఫొటోస్ తీస్తున్నారు, అందుకే టెంప్టేషన్ వచ్చేస్తుంది మీకు కూడా. నేను కూడా ఇలాగా ఫోటో తీస్తే బాగుండే కదా, ఫొటోస్ తీయడం. ఇంకా దేనికి కావాలి? వీడియోస్ కోసం కావాలి. ఫోన్ చేసుకుంటాం. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? అమ్మ నాన్న అయితే ఇంట్లోనే ఉన్నారు, అవునా కదా. ఆ ఫ్రెండ్స్ రోజు స్కూల్లో కలుస్తారు కదా, మళ్ళీ ఇంకెవరితో మాట్లాడాలి? ఆంటీతో మాట్లాడాలి, అంకుల్తో మాట్లాడాలి. పేరెంట్స్ దగ్గర ఉంది కదా ఫోన్, మళ్ళీ మనకు కూడా ఫోన్ కావాలి. ఈ మధ్య ఫోన్స్ కూడా ఎలా యూజ్ చేస్తున్నారంటే టచ్ స్క్రీన్, దట్టు అందులో ఫేస్బుక్ ఉంటుంది, ఇంకేముంటుంది, వాట్సాప్ ఉంటుంది. వచ్చి దాన్ని ఆపరేట్ చేయడం ఎందుకు రాదు? కొన్న తర్వాత పేరెంట్స్కి రాదు, కానీ పిల్లలకి ఎంత బాగా టెక్నాలజీని యూజ్ చేయడం వచ్చేస్తుంది అనమాట. వీడియో వచ్చిందనమాట, ఒక చిన్న పాప. ఆ పాప ఎంత 1.5 year 2 years ఉంటుంది అనమాట, అంతే. పాప వీడియో ఉందా? ఆ పాపది వీడియో చూపిస్తాం మీకు. పాప చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే వీళ్ళ కాలక్షేపం కోసం ఏం చేయాలని చెప్పేసి ఫోన్స్ ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. ఆ మొబైల్ ఫోన్ చేయడం ఎంతగా యూజ్ చేస్తున్నారంటే, తను అందులో ఆడుకుంటూ ఆ స్క్రీన్ అంతా కూడా ఇలా జరుపుతూ చేస్తూ అడిక్టెడ్ అయిపోయింది అనమాట. అది లేకుండా తను ఉండలేకపోతుంది. ఇది చూసి చూసి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ ఫోన్ తీసేసుకుంది. 5 days కోసం వాళ్ళ అమ్మ ఫోన్ తీసేసుకుందంట. ఫోన్ తీసుకుంటే ఆ పాప ఎలా ఉందంటే బిమార్ పేషెంట్ అయిపోయింది అనమాట. ఇంకా ఏం తినట్లేదు,